అక్కడ వైన్ షాపులు ఉన్నాయి, తాగుతారు జనాలని తెలుసు, జనాలు తాగుతారని తెలుసు. గవర్నమెంట్ జనాల్ని చేస్తుంది అర్థం, అక్కడ జనాల్ని చేస్తుంది గవర్నమెంట్. అక్కడ బార్ షాపు, అక్కడ వైన్ షాపు, ఇక్కడ పోలీసులు. నేనేం దొరకలేదు, నేను మొన్న దొరికా, రోజు వచ్చి మాట్లాడతా. అర్థమైందా? జనాల్ని పోలీసులు ఈ టైం వరకు పిల్లలు వాళ్ళకి ఉంటారు, వాళ్ళు తాగుతారు. కాసేపు ఆగితే పోలీసులు కూడా తాగుతారు. నాకు తెలిసిన మా మామయ్య పోలీసులు. నేను ఇక్కడ దొరికిన రోజే బండి ఇప్పించారు, అర్థమైందా? ఇక్కడ దొరికిన రోజే ముందు తీసుకెళ్ళి బండి ఇప్పించారు. నడపొద్దు, మేము బేజర్ తాగుతాము, నడపొద్దు, కరెక్టే. మరి అక్కడ వైన్ షాప్ పెట్టొచ్చా? ఇంట్లోకి వెళ్ళి తాగండి, అమ్మాలి. బయట అక్కడ తాగే అర్హత ఇవ్వకూడదు జనాలకి. నా పాయింట్ అర్థం చేసుకోండి. నేను చదువుకున్నా, వాళ్ళు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్, అక్కడ వైన్ షాప్ అని తెలుసు, ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ అని తెలుసు. మీరు చెప్పండి, మీరు చదువుకున్న ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ రోజు జరుగుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు జరుగుతుంది. అక్కడ వైన్ షాప్ అని తెలుసు, పోలీసులకి పిల్లలు ఉంటారు, అర్థమైందా? ఈ టైం వరకు డ్యూటీ చేస్తారు, అర్థమైందా? డ్రంక్ అండ్ డ్రైవ్ అని తెలిసి మేము తాగి వస్తామో లేదో పక్కన పెట్టండి. మాకు 1,00,000 టెన్షన్లు ఉంటాయి. వాడు ఏం చేయాలి తెలుసా? ఓన్లీ ఇంటికి తీసుకుపోయి తాగాలి. గవర్నమెంట్ ఫస్ట్ రూల్స్ పెట్టాల్సింది అది. వైన్ షాపులు తీసుకొని పోవాలి, బార్లు గీర్లు అని అక్కడ డ్రైవర్ చేయించి ఈ జీతాలు ఇవ్వడానికి గవర్నమెంట్కి చేత కాక 2,000 కొంద, రెండోసారి దొరికితే 3,000 కొంద, మూడోసారి దొరికితే 5,000 కొంద. గవర్నమెంట్ వాళ్ళకి వీళ్ళకి జీతాలు ఇచ్చే చేత కాక ఎవడైనా కోటీశ్వరుడు కానీ ఉన్నాడు కానీ ఒక్కడిని పట్టుకున్నాడన్నా, పని చేసేవాడిని, డ్యూటీ చేసేవాడిని, రోజు కూలి చేసేవాడిని పట్టుకుంటున్నాడు. ఈ పోలీసు నా కొడుకులు నా కొడుకైనా సరే అంటే 1,00,000 చోట్ల జరిగినన్నా ఒక్కడైనా విఐపి కానీ ఉన్నోడు కానీ దొరికాడా? లేబర్ నా కొడుకులు తప్ప ఎవడైనా గవర్నమెంట్ జాబ్ చేసేవాడు కానీ తాగుతారు. అలా నేను సామాన్యనే కదా. నా బండికి దొరికితే 5 నిమిషాలు బండి ఆడిచ్చారు అంటే ఒక సామాన్యుడి, ఒక పెయింటింగ్ కాంట్రాక్టర్. నేను 5 నిమిషాలు ఇక్కడ దొరికితే నాకు కేసు రాశారు శనివారం నాడు. ఆడ తీసుకెళ్ళి బండి ఇచ్చారు. ఎవరు? పోలీసులు, ఫోన్ ఇన్ఫ్లుయెన్స్. అదే పెద్దోళ్ళు దొరికితే కేసే ఉండదు, అర్థమైందా? పెద్దోళ్ళు దొరికితే కేసు ఉండదు. వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ ఏనికి చేస్తున్నారన్నా? ఎవరి కోసం చేస్తున్నారు? 2,000 కొంద. వాళ్ళు మళ్ళీ అక్కడ లంచాలు, ప్రతిదీ లంచం, కింద నుంచి పై దాకా 2,000 కొంద అనుకుంటే అక్కడికి వస్తాడికి 4,000 అవుతుంది. గవర్నమెంట్ వేస్ట్. జీతాలు వీళ్ళకి ఇచ్చేకి చేత కాక, వేరే గవర్నమెంట్ జాబ్లకి ఇచ్చేకి చేత కాక ఇవన్నీ ఫ్రాడు. ఇది తప్పే, నేను కాదనట్లే. దీనికి సొల్యూషన్ ఆలోచించండి. ఇదా రోజల్లా కష్టపడితే 1,000 రూపాయలు వస్తుంది. నా దగ్గర 60 మంది వర్కర్లు ఉన్నారు. నేను 1,000 రూపాయలు ఇస్తా, రోజు తాగుతారు. తప్పే, నేను సమర్థించట్లే. మీకు పాయింట్ అర్థం కావట్లే. దానికి వేరే సొల్యూషన్ లేదా? ఇప్పుడు నేను వైన్ షాపులు అమ్ము, తాగనివ్వకు. ఇప్పుడు అక్కడ ఇస్తున్నావు కదా, తాగే నువ్వు ఇవ్వకపోతే ఇది ఉండదు కదా. పోలీసులకి డ్యూటీ ఉండదు, వాళ్ళు కూడా తాగరు. నేను కొనుక్కొని ఇంటికి సంచలేసుకొని ఇంటికి పోతా, ఇంటికాడ తాక్కుంటా. ఫస్ట్ గవర్నమెంట్ జనాలకి ఏమి తెలకూడదని గవర్నమెంట్ అన్నా. నువ్వు ఇప్పుడు చాలా లా ఉన్నాయి. బండి తీసుకుంటే బండి కీ తీసుకుంటారు పోలీసులు, అర్థమైందా? బండి కీ తీసుకుంటే ప్రాబ్లం. కానీ జనాలు పోలీసులు డ్యూటీ చేసుకుంటారు. అక్కడ వైన్ షాప్లో అమ్మనివ్వకూడదు ఫస్ట్, అర్థమైందా? అమ్మనివ్వకూడదు. గవర్నమెంట్ చేత కానీ గవర్నమెంట్. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కొడుకున్నాడు, పట్టుకుంటారా? అన్నా ఒక ఎమ్మెల్యే కొడుకున్నాడు, తాగి వస్తాడు, మగాళ్ళు అయితే పట్టుకుంటారా? అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. ఇప్పుడు కేసీఆర్ తాగుతాడు, మన సీఎం అయితే తాగడు అని నాకు తెలుసు కొంచెం. ఓకే, నాకు కొంచెం వరకు తెలుసు. కేసీఆర్ తాగుతారు, పట్టుకుంటారా? ఇదే రూట్లో వస్తే పట్టుకుంటారా? ఫుల్ సిగ్నల్ ఇచ్చి పంపిస్తారు. అంటే జనాలు, పేదోడు డబ్బులు కడతాడు, వాడు ఏం పీకలేడు, పీకినట్టు వింటాడు. కానిస్టేబుల్ని ఏం పీకలేరు. అదే సిఐని, ఎస్ఐబిని అయితే నమస్కారం పెడతారు, హోంగార్డ్ని అయితే అంటారు. సామాన్యం పడితే నేను తాగింది బేజర్, నాకు మందు బీరు అలవాట్లే. నేను తాగేది బేజర్ వైను, నాకు మందు బీరు నాకు 2 బేజర్లు తాగితే ఎక్కుతుంది. నా కెపాసిటీ అంతే. నిన్న 70 వచ్చింది, మన శనివారం 72, 70 వచ్చింది.
ఎవరిని పెద్ద పెద్దోడిని ఎవరిని వాడుకోరు. పని చేసుకున్న వాళ్ళు ఉంటారు చూడవా, సామాన్య ప్రజల్నే ఫోటో ఆడు ఏం పీకలేడు. ఇప్పుడు ఈయన ఉన్నాడు, రోజు 1000 రూపాయలు కూలికి 500 కూలికి వెళ్తాడు, ఏం పీకుతాడు? తప్పు అయిపోయింది సార్ అని ఒప్పుకోండి. అదే నువ్వు ఉన్నాడు పట్టుకో, వేరేవాడు ఫోన్ చేశారే మాట్లాడు హోమ్ మినిస్టర్ మాట్లాడు అంటాడు. సార్ వదిలేస్తున్నా సార్, అది నా కళ్ళ ముందు జరిగింది, నాకే వదిలేరు, నాకే జరిగింది. అర్థమైందా?